హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఏంటబ్బా ఏం కర్రీ అనుకుంటున్నా, ఇది వచ్చేసి ఎగ్ కర్రీ. నేనైతే మాత్రం ఎప్పుడు ఎగ్ కర్రీ చేసినా అసలు టమాటా కానీ ఈసారి మాత్రం టమాటా వేసి ట్రై చేసిన, మస్తు ఉంది కర్రీ మాత్రము. ఇది వచ్చేసి చపాతీలకు అయితే బాగుంటుంది, ఇంకా వేడి అన్నంలోకి గీట బాగుంటుంది. ఫస్ట్ అయితే మాత్రం ఉల్లిగడ్డ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చికాయలు అయితే నేనైతే కోసి పెట్టుకున్నా ఫస్ట్. ఇంకా టమాటాలు గీట 2 టమాటాలు గీట కోసి పెట్టుకున్నా. ఇంకా నేనైతే ఎగ్స్ తీసుకున్నా, ఒక 5 ఎగ్స్ ఏమో తీసుకున్నా. టమాటా అన్నాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీ తీసుకోలేదు, ఒక 2-3 తీసుకున్నా టమాటా గీట. ఇది వచ్చేసి ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని నేనైతే మాత్రం డైరెక్ట్ ఉల్లిగడ్డ, పచ్చికాయలు, కరివేపాకు గీటే అప్పుడే వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఒక 5-10 మినిట్స్ బాగా వేగించిన తర్వాత కొంచెం పసుపు వేసుకున్న తర్వాత అల్లిగడ్డ గీట వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని టమాటా గీట మనం కోసి పెట్టుకున్నాం కదా, టమాటా గీట వేసుకొని ఒక 5-10 మినిట్స్ బాగా వేగనియాలి. కొంచెం సాల్ట్ వేసినామంటే ఫాస్ట్గా వేగుతుంది. నేనైతే దీంట్లో అయితే ఏ మసాలా వేసలేను, ధనియాల పొడి ఇటు ఏది వేసలేను. నాకైతే అసలు మసాలా అంటేనే నచ్చదు. దీంట్లో కొంచెం కారం పొడి వేసిన, అంతే సింపుల్ వేయాలనుకుంటున్నా. కారం పొడి కొంచెం సాల్ట్ వేసిన, సాల్ట్ ఇటు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత టమాటా కొంచెం ఉడకనియాలి. నేను కదా కొత్తిమీర క్వాంటిటీ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఏంటబ్బా కర్రీ మొత్తం అయిపోయినాక కొత్తిమీర వేసలేరు, ఫస్ట్ వేసిందంటే కొంచెం కొత్తిమీర గీట కొంచెం లైట్గా వేగితే టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర గీట లైట్గా పచ్చి ఉంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా, కొంతమంది గీట అట్లా ఇష్టం లేని వాళ్ళు కొంచెం టమాటా వేగిన వెంబడే కొత్తిమీర గీట మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం అనుకో టేస్ట్ అయితే బాగుంటుంది. కొత్తిమీర అదంతా వేసినాక వేగిన తర్వాత మనం అనుకున్నాం కదా ఎగ్స్ అని, ఎగ్ గీట ఇంకా పగలగొట్టి వేసుకోవడం మన ఇష్టం. ఎన్ని ఎగ్స్ కావాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఇంట్లో ఎంతమంది ఉంటారో అంత లెక్క పెట్టి మాత్రం ఎగ్స్ వేసేసా. కర్రీ వచ్చేసి చిన్నపిల్లలు గిట్ట ఇష్టంగా తినచ్చు, అంటే మనం కొంచెం కారం తక్కువ వేసే గిట్ట ఇష్టంగా తింటారు పిల్లలు గిట్ట. మిక్సీ గిట్ట మనం అన్ని పగలగొట్టేసినాక ఒక 5-10 మినిట్స్ బాగా కొంచెం ఏమంటారు కొంచెం ఉడకనివ్వాలంటారు కదా, కొంచెం ఉడికిన తర్వాత జస్ట్ మనం ఎగ్స్ అనేది రివర్స్ వేసుకోవడమే. అవి కొంచెం రివర్స్ వేసుకున్న తర్వాత ఒక 15 మినిట్స్ ఒక చిన్న స్లో మంట మీద పెట్టి వేగనియాలి. ఇది వచ్చేసి చపాతీలకు అయితే ఇంకా బాగుంటుంది. నచ్చితే వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.